ஸ்ரீமதே ராமானுஜாய நமஹ. ఆండాళ్ తిరువడిగలే శరణం. ఈరోజు ధనుర్మాస వ్రతంలో 11వ రోజుకు ప్రవేశించాం. ఈ 10 రోజుల వ్రతం పూర్తి చేసుకున్నామన్నమాట. మనం ముందు చెప్పుకున్నట్లు ముందు 5 రోజులు శుద్ధివ్రతం, 6వ రోజు నుంచి 10వ రోజు వరకు బుద్ధివ్రతం, ఈ 11వ పాసరం నుంచి 15 రోజుల వరకు చేసే వ్రతాన్ని ధ్యాన వ్రతము అంటారు. ఈరోజు మనం 11వ పాసరంలో 6వ గోపికని నిద్రలేపుతున్నాం. ఏ విధంగా మేల్కొల్పిందో తెలుసుకోబోతున్నాం. ఈరోజు మనం మేల్కొల్పబోతున్న బాలిక చాలా అందమైన గోపిక. కులం, రూపం, గుణం అన్నింటిలో కూడా ఆవిడే సాటట. అంత గొప్ప గోపిక. ఇక ఏ విధంగా కృష్ణుడి ఊరిలోని వాళ్ళంతా ఇష్టపడతారో అలాగే ఈ గోపిక అంటే కూడా అందరూ ఇష్టపడతారు. అందరికీ ఆదరాభిమానాలు చూరగొన్నటువంటి గోపిక ఈనాటి గోపిక. గోపాల వంశంలో స్వధర్మ నిరతులైనటువంటి వారి ఇంట పుట్టిందట. స్వధర్మము అంటే వారి ధర్మమును వారు పాటించేవారు. గోవులను మేపటం, పాలను పిండటం, ఈ పనులకు అడ్డు వచ్చిన వారిని ఎదిరించి జయించగల భుజబలం కలిగినటువంటి గొప్ప వంశము. ఏ దోషము లేనటువంటి వంశము అన్నమాట. ఆ వంశంలో పుట్టినటువంటి గోపిక ఈ 6వ గోపిక. కాబట్టి ఆ గోపిక నేను కృష్ణుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళటం ఏమిటి, ఆయనే నా దగ్గరకు రావాలి, నేను వ్రతం చేయటానికి వెళ్ళటం ఏమిటి, ఆయనే నా కోసం వ్రతం చేయాలి అన్న ధీమాతో ఆవిడ ప్రొద్దున్నే లేచి రాకుండా ఇంకా నిద్రపోతూ ఉందట. కాబట్టి ఆండాళ్ తల్లి వీళ్ళంతా కలిసి ఆమెను మేలుకొల్పటానికి ఈ పాసురంలో చెప్తున్నారన్నమాట. ఈ పాసురంలో గోపిక యొక్క సౌందర్యాన్ని కూడా వర్ణించారు. ఇప్పుడు పాసురం. கத்துக்கரவை கணங்கள் பல கரந்து செத்தாத்திரளியச் சென்று செருச்செய்யும் உத்தமென்றில்லாத கோவலர்தம் பொற்கொடியே புத்தரவலகுல் புலமையிலே போதராய் சுத்துத்து தோழிமாரெல்லாரும் வந்து நின்முத்தம் புகுந்து மிகிழ்வண்ணன் பேர்பாடா சித்தாதே பேசாதே செல்வ பெண்டாட்டினி எத்து குரங்கும் పొరులే లోరెంబావాయ్. కత్తుకరవై అంటే దూడలు గల ఆవుల యొక్క కణంగల్ మందలను పలు అనేకములైన కరందు పాలు పితికెడు వారైన సెత్తార్ శత్రువుల యొక్క తీరలు బలము అళియ నశించునట్లు సెన్రు దండెత్తి ఏ విధమైన దోషములు లేక ఇల్లాదే లేని వారందరూ కోవలర్ధం గోపాల వంశంలో పొర్కొడియే బంగారు తీగవలే ఉన్నదానా, పుత్తు అంటే పుట్టలో ఉన్న అరవు పామును పోలిన అళగుళ్ అంటే నిటంబము గలదానా, నిటంబము అంటే వీపు క్రింది భాగము అంటే సన్ననైన నడుము గలదానా, పునమైలే వనమయూరంలా ఉన్నదానా, పోదరాయ్ రమ్ము సుత్తుత్తోయ్ మారెల్లా బంధువులు తోడిమార్ చెలికత్తలు ఎల్లారం అందరూ వందు వచ్చి నీ యొక్క మొత్తం ముంగిట పుగుందు ప్రవేశించి ముగిల్వన్నన్ ఆ మేఘవర్ణుడు అయినటువంటి ఆ శ్రీకృష్ణుని యొక్క నామములను పాడుచుండగా సిత్తాదే కదలకుండా, పేసాదే పలుకకుండా, సెల్వపెండాటి ఓ సంపన్నురాలైనటువంటి ఓ అమ్మ నీవు ఎత్తుకు ఏ ప్రయోజనం ఆశించి ఉరంగం నిద్రపోతున్నావు. పొరుల్ దీని అర్థం ఏమిటి? ఏ లోరెంబావాయ్. ఈ విధంగా ఓ జనులారా ఇది మా వ్రతమై ఉన్నది, వ్రతమునకు మనసు పెట్టండి అని అర్థం. ఇప్పుడు భావం. దూడలు ఆవులతో కూడినటువంటి మందలు ఎన్ని ఉన్నాయో వారికే తెలియదట. లెక్కలేనన్ని ఆలమందలు గలవారు. వాటంతటి దగ్గర పాలు పితకగలిగిన సమర్థులు. గోవులను కూడా చక్కని పోషణ చేయగలిగిన వారు.
శత్రువులనందరినీ ఎదిరించి బలముతో యుద్ధము చేయగలిగిన వారు, అంటే వాళ్ళు ఎదుటివారితో యుద్ధం చేసి ఓడించగల సమర్థులు. ఏ విధమైన దోషము లేనటువంటి గోపాలకుల వంశంలో జన్మించినటువంటి ఓ బంగారు తీగ, పుట్టలోని పాము పడగలాగా ఉన్న నిటంబము గలదానా, అంటే సన్నని నడుముతో కలదానా, అలాగే అడవిలోని నెమలి వలె అందమైన కుర్లు గలదానా. ఆవిడ కుర్లు ఆరబోస్తే పురివిప్పి ఆడే నెమలిలాగా ఉంటుందట. చుట్టాలు చెలికత్తెలు అంతా కూడా నీ ముంగిట నిల్చున్నాం, లేచిరా. నీలమేఘవర్ణుడైనటువంటి ఆ శ్రీకృష్ణుని నామం కీర్తిస్తూ ఉన్నాం. ఇదంతా వింటూ కూడా ఉలకక పలకక ఎలా ఉన్నావమ్మా ఓ సంపన్నురాలా? దీని నిద్రకి అర్థమేమిటి చెప్పు. ఇకనైనా నిద్ర నుంచి మేల్కొని మాతో పాటు మార్గళి వ్రతం ఆచరించడానికి రా అని ఈ 6వ గోపికని ఆండాళ్ళ తల్లి ఆ గోపికల బృందం కలిసి ఈ పాశ్రంలో మేలుకొల్పుతున్నారన్నమాట. ఆండాళ్ తిరువడిగలే శరణం.